కేటీఆర్ ప్లాన్ మార్చారా? తరచూ వార్తల్లో నిలిచే స్కెచ్ వేశారా? రైతుల పేరిట చర్చలంటూ రచ్చరచ్చ చేస్తున్నారా? అందుకే ఆన్ రికార్డ్ కాకుండా ఇలా రాజకీయ రగడ సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నారా అన్న ప్రశ్న తలెత్తుతోంది. ఇంతకీ కేటీఆర్ ప్రెస్ క్లబ్ ఎపిసోడ్ పై ఇతర కాంగ్రెస్ లీడర్ల కామెంట్లేంటి? ఆ వివరాలు ఎలాంటివి? హ్యావ్ ఎ లుక్. మీ సవాలుకు స్పందించి మేము వచ్చాం. మీ నుంచి బాధ్యత గల వ్యవసాయ మంత్రి గాని ఉప ముఖ్యమంత్రి గాని రావాల్సింది, కానీ రాలేదని అంటారు కేటీఆర్. అయితే ఈ కామెంట్ కి కౌంటర్ వేశారు కాంగ్రెస్ ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్. కేసీఆర్ అధికారంలో ఉంటే సెక్రటరియట్ కి రారు, ప్రతిపక్షంలో ఉంటే అసెంబ్లీకి రారని ఎద్దేవా చేశారు. కేటీఆర్ కు దమ్ముంటే అసెంబ్లీలో చర్చ కోసం స్పీకర్ కి లేఖ రాయించాలని సవాలు విసిరారు. సీఎం రేవంత్ రెడ్డి విసిరిన సవాలుకు కేసీఆర్ మౌనమే అంగీకారంగా ఫామ్ హౌస్ లో దుప్పటి కప్పుకుని పడుకున్నారని సెటర్లు విసిరారు. కేసీఆర్ తెలంగాణ ప్రజలను 10 ఏళ్లు మోసం చేసినందుకు, ప్రతిపక్ష నేతగా ఫెయిల్ అయినందుకు కేసీఆర్ ముక్కు నేలకు రాసి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఏదైతే ఎమ్మెల్యేలుగా మనల్ని ప్రజలు ఎన్నుకున్నప్పుడు ప్రజల సమస్యలపైన, ప్రజలకి రావాల్సిన తెలంగాణ జరగాల్సిన అభివృద్ధి పైన చర్చించడానికి అసెంబ్లీ వేదిక ఉంటుంది. ఆ వేదికలో మాట్లాడకుండా, ఆ వేదికలో పాల్గొనకుండా ఈరోజు స్టంట్లు చేసే విధంగా, ఏదైతే మీడియాలో హైప్ క్రియేట్ చేసుకునే విధంగా, నీ సోషల్ మీడియాలో నిన్ను నువ్వు ప్రమోట్ చేసుకునే విధంగా, మీ కుటుంబంలో అంతర్గత పోరుని దృష్టిలో పెట్టుకొని బయటికి వచ్చినట్టు ఏదైతే పిచ్చిగా ఒక పిచ్చికుక్క మాట్లాడినట్టు మాట్లాడితే రేపు పొద్దున ఇదే తెలంగాణ ప్రజలు నిన్ను రాళ్లతోటి కొట్టే పరిస్థితి ఏర్పడుతుంది. ఇదంతా ఎలా ఉందంటే సింహం లేనప్పుడు వచ్చి పిల్లులు పితలాటకంలా ఉందని కామెంట్ చేశారు కాంగ్రెస్ ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్. అంతేకాదు, మీకు దమ్ముంటే మీ అయ్యను తీసుకుని అసెంబ్లీకి రావాలని, లెక్కలు ఎక్కాలు మొత్తం నేర్పుతామని హాట్ కామెంట్ చేశారు దయాకర్. దానికి రేవంత్ రెడ్డి గారు స్పందించాల్సిన అవసరం లేదు. ఎప్పుడో ప్రీ షెడ్యూల్డ్ ప్రోగ్రామ్ ఇది, కేంద్ర మంత్రులు కలిసేది పోయింది. ఆయన లేని రోజు చూసి వచ్చి నేను ఈడ అని చెప్పి ఏదో ఉంటారుగా, సింహం లేనప్పుడు వచ్చి పిల్లులు పితలాటకం చేసినట్టు కనపడుతుంది తప్పితే దీంట్లో కొత్తగా ఏమున్నది? మనం ఈ గురించి చర్చించాల్సింది కూడా ఏం లేదు. నీకు దమ్ముంటే అసెంబ్లీకి రా అని మొన్న అన్నాం. నీకు దమ్ముంటే మీ అయ్యని తీసుకొని అసెంబ్లీకి రా, లెక్కలు ఎక్కాలు అన్నీ నీకు నేర్పి పంపుతాం. రేవంత్ ని ఎదుర్కొనే దమ్ము కేసీఆర్ కి లేదంటున్నారు కాంగ్రెస్ లీడర్లు. తెలంగాణకు ఇంతగా ద్రోహం చేసి ఇంకా రాజకీయాలు ఎందుకు చేస్తున్నారని, రేవంత్ ఎక్కడ నిలదీస్తారని కేసీఆర్ అసెంబ్లీకి రావడం లేదని అంటున్నారు. ఇది ప్రజల కోసం కాదని, వారి ఉనికి కోసం అన్నది గుర్తించాలని అంటున్నారు. కేసీఆర్ ని ఎదుర్కొనే స్థాయి రేవంత్ కి లేదని అనడం కూడా సరికాదని అంటారు. కేటీఆర్ కు కవిత, హరీష్ భయం పట్టుకుందని, అసెంబ్లీలో నిలబడి మాట్లాడేదమ్ము బీఆర్ఎస్ లీడర్లకు లేదని అంటున్నారు. అంతేకాదు, ఫోన్ ట్యాపింగ్, ఈ ఫార్ములా, కాళేశ్వరం వంటి కేసుల ద్వారా సతమతమవుతున్నారు. అందుకే కేటీఆర్ ఫ్రస్ట్రేషన్ వల్ల ఇలా బిహేవ్ చేస్తున్నారని కామెంట్ చేస్తున్నారు కాంగ్రెస్ లీడర్లు. కేటీఆర్ చేస్తున్న ప్రకటనల వెనుక ఉద్దేశం ఒకటి ఫోన్ ట్యాపింగ్ ఫ్రస్ట్రేషన్ ఉంది, 2 ఈ ఫార్ములా రేస్ ఫ్రస్ట్రేషన్ ఉంది, కాళేశ్వరం బయటపడితే వాళ్ళ బావ వాళ్ళ అయ్య ఏడికి పోతారో ఈ తలనొప్పులతో ఏదైతే ఏదో ఒకటి ఇష్టం వచ్చినట్టు చేద్దామని చేస్తుండే తప్పితే, నేను అందుకనే ఆయనను మెంటల్ డాక్టర్ను, సైకాలజిస్ట్ను, సైకియాట్రిస్ట్ను చూపించమని పదే అంటున్నా కూడా వాళ్ళ అయ్య చూపిస్తలేడో మరి ఆయన చూపిస్తలేడో, మేము చూపిస్తాం మంచిగా, ఏదైనా మెంటల్ హాస్పిటల్కి వస్తే మేమే చూపిస్తామని చెప్పి కూడా మిత్రునికి తెలియజేస్తున్నాం. ఎందుకంటే గతంలో వెనకటి కాలంలో మాతో ఉద్యమంలో కలిసి పనిచేసింది కాబట్టి నువ్వు పిచ్చోని అయిపోవడం మేము చూడడం మాకు ఇష్టం లేదని. కేటీఆర్ డ్రామా ప్రెస్ క్లబ్ లో చూసామని, సీఎం రేవంత్ రెడ్డికి తాము కుర్చీలు వేస్తున్నామని ఒక పక్క గౌరవిస్తూనే, మరొక పక్క నీతో చర్చలకు మా కార్యకర్తలు సరిపోతారనడమేంటో తమకు అర్థం కావడం లేదని అన్నారు ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి. అదలా ఉంచితే మాజీ సీఎం కేసీఆర్ కి కూడా కుర్చీ వేసి ఉంటే బాగుండేదని అంటున్నారు ఎంపీ చామల. 2 కుర్చీల మధ్య కూర్చుని 10 ఏళ్ల పాటు చేసిన తమ పాలన గురించి మాట్లాడి ఉంటే ఇంకా బాగుండేదని అన్నారాయన. రేవంత్ రెడ్డి బస్తాలు తీసుకుని ఢిల్లీ వెళ్లినట్టు కేటీఆర్ మాట్లాడుతున్నారు. కాంగ్రెస్ సోనియా ఇచ్చిన తెలంగాణను అప్పుల పాలు చేసిందెవరు, మీరు కాదా అని నిలదీశారు ఎంపీ చామల. రాత్రి ఏ క్లబ్ లోనో 1-2 వేసుకుని కేటీఆర్ ప్రెస్ క్లబ్ వచ్చారని కామెంట్ చేశారు ఎంపీ చామల. ఉదయాన్నే పేపర్ చదవకుండా కేటీఆర్ ఇష్టానుసారం మాట్లాడుతున్నారని, సీఎం రేవంత్ ఢిల్లీకి ఏ అంశాలపై చర్చించడానికి వచ్చారో తెలుసుకుని మాట్లాడాలని అన్నారు.
కేటీఆర్ బీఆర్ఎస్ కి వర్కింగ్ ప్రెసిడెంటా నాన్ వర్కింగ్ ప్రెసిడెంటా అర్థం కావడం లేదని అన్నారు చామల. ప్రతిసారి ఢిల్లీకి ఎందుకు వెళుతున్నారని సీఎంను ఉద్దేశించి కేటీఆర్ మాట్లాడుతున్నారు. దేశాన్ని నడిపించే ప్రభుత్వం ఢిల్లీలో ఉంది, అందుకే సీఎం రేవంత్ ఢిల్లీ వెళుతున్నట్టు క్లారిటీ ఇచ్చారు చామల. జనాల్లో తిరగలేకే కేసీఆర్ సిగ్గుతో ఫామ్ హౌస్ లో పడుకున్నారని, గత 10 ఏళ్ల పాలన ఎలా జరిగిందో అందరికీ తెలుసనన్నారు ఎంపీ చామల. స్వాతంత్ర్యం వచ్చాక ఇప్పటి వరకు ఎక్కడా పూర్తి స్థాయిలో రుణమాఫీ జరగలేదని, కాంగ్రెస్ మాత్రమే ఇది చేసిందని అన్నారు ఎంపీ చామల. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక 1,00,000 కోట్లకు పైగా రైతుల కోసం ఖర్చు చేసినట్టు చెప్పుకొచ్చారాయన. మీ హయాంలో నోటిఫికేషన్ తప్ప ఎక్కడా ఉద్యోగాలు ఇచ్చిన దాఖలాలు లేవని, తెలంగాణ ప్రజలకు ఈ విషయం తెలియడం వల్ల మిమ్మల్ని అధికారం నుంచి తొలగించారని అన్నారు ఎంపీ. పార్లమెంట్ ఎన్నికల్లోనూ మీకు గుండు సున్నా వచ్చింది, ఇందుకేనని కామెంట్ చేశారు ఎంపీ చామల. 10 ఏళ్ల మీ కాలంలో చేసిన 8 లక్షల కోట్ల అప్పు తీర్చే మార్గం ఏదైనా ఉంటే అమెరికాలో చదివి ఇతర దేశాల్లో తిరిగిన కేటీఆర్ సలహా ఇవ్వాలని డిమాండ్ చేశారు చామల. తాము అధికారంలోకి వచ్చి 1.5 ఏళ్ల మాత్రమే అయ్యిందని, ఇంకా 3.5 ఏళ్ల కాలంలో మా ప్రజాపాలన ఎలా ఉంటుందో చూపిస్తామని అన్నారు ఎంపీ చామల. ప్రగతి భవన్లో ఉంటూ రాష్ట్ర ప్రగతి పట్టించుకోకుండా దౌర్భాగ్య పాలన చేసిన ప్రభుత్వం మీదనే అన్నారాయన. కేటీఆర్ ఆఫ్టర్ ఆల్ ఒక ఎమ్మెల్యే అని, ఒకవేళ వర్కింగ్ ప్రెసిడెంట్ అయితే అది కేవలం ఆయన పార్టీకి మాత్రమే తప్ప రాష్ట్రానికి కాదని కామెంట్ చేశారు ఎంపీ చామల. అంతేకాదు, మొదట ఒక లీడర్ గా ఎదగడం నేర్చుకోవాలని, ఇలా అన్మెచ్యూర్ గా బిహేవ్ చేయలేదని సలహా ఇచ్చారు కాంగ్రెస్ ఎంపీ. మీకు పాలనపై పట్టులేదు, ప్రస్తుత ప్రభుత్వ పాలనపై సరైన అవగాహన లేదని, తమ 1.5 ఏళ్ల పాలనను రానున్న ఎన్నికలకు ఒక రెఫరెండంగా చూస్తామని అన్నారాయన.